ప్రైజ్ లార్డ్. అందరూ బాగున్నారా? దేవుని కృపలో ఆత్మీయంగా ఎదుగుతున్నారని నేను నమ్ముతా ఉన్నాను. ఈరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్కి నేను మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు ప్రతిరోజు ఈ డైలీ ప్రాఫిటిక్ వర్డ్ ద్వారా మనతో మాట్లాడుతున్నాడు, ఆదరిస్తూ ఉన్నాడు, మనం బలపరచబడుతున్నాం. అందుని బట్టి నేను దేవుని ఎంతగానో స్తుతిస్తూ ఉన్నాను. దేవుడు ఈరోజు ఒక వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మనం మార్క్స్ సువార్త 11వ అధ్యాయం 24-25 వచనాల్లో మనం చూస్తే అక్కడ యేసు ప్రభు ఇలా మాట్లాడుతున్నాడు. ఏంటంటే, మీరు విశ్వాసంతో ఒక కొండను చూసి విశ్వాసంతో ఇది సముద్రంలో పడాలంటే అది పడుతుంది. కింద వచనంలో కూడా యేసు ప్రభు ఏం చెప్తాడంటే, మీరు ప్రార్థనలు ఏదైతే అడుగుతున్నారో అవన్నీ పొందుకొని ఉన్నారని నమ్ముడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అని యేసు ప్రభు చెప్పినట్టు మనం చూస్తాం. అయితే ఇలానే విశ్వాసంతో మాట్లాడి ఒక ఆమె తన జీవితాన్ని మార్చుకున్నట్టు బైబిల్ గ్రంథంలో మనం చూస్తాం. అదే మార్కు సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ ఒక స్త్రీ ఉంటుంది. ఆమె ఎవరంటే, రక్తస్రావంతో 12 సంవత్సరాల నుంచి రక్తస్రావంతో బాధపడుతున్న స్త్రీ మనకు కనపడుతుంది. అయితే తెలుగులో ఈ మాట ఉంటుంది, కానీ ఇంగ్లీష్లో ఆమె యేసు ప్రభు గురించి యేసు ప్రభు గురించి విన్న తర్వాత షీ సెయిత్ అని ఉంటుంది. అంటే ఆమె పలికిందంట. ఏమని పలికిందంటే, నేను వెళ్ళి కనుక యేసు ప్రభు ఆ వస్త్రాన్ని ముట్టుకుంటే నేను స్వస్థత పడతాను, నేను బాగుపడతాను అని ఆమె చెప్పిందంట. ముందు ఆమె పలికిందంట. ఆమె నోటితో పలికి వెళ్ళి యేసు ప్రభు అంగీని ముట్టుకోగానే ఆమె రక్తస్రావం తగ్గిపోయింది, స్వస్థత పడినట్టు మనం బైబిల్ గ్రంథంలో మనం చూస్తూ ఉంటాం. ఈరోజు ఈ వాక్యం ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, నీకు ఏ ప్రాబ్లం ఉన్నా నువ్వు యేసు ప్రభు గురించి ఫస్ట్ వినాలి, తర్వాత విశ్వాసంతో మాట్లాడాలి. నువ్వు విశ్వాసంతో కనుక మాట్లాడితే నీకు ఏ ప్రాబ్లం ఉందో దాన్ని విశ్వాసంతో పలుకు. నాకు ఈ ప్రాబ్లం తీరిపోయినట్టు పలుకు. లేకపోతే నీవు ఒక రోగంతో బాధపడుతున్నావా, నా రోగం తగ్గిపోయిందని పలుకు. ఒకవేళ నువ్వు జాబ్ లేక బాధపడుతున్నావా, నాకు జాబ్ వచ్చిందని పలుకు. ఇలా విశ్వాసంతో మాట్లాడడం నువ్వు నేర్చుకో. నువ్వు ఏది పలుకుతున్నావో, నీ నోటితో ఏది పలుకుతున్నావో అదే నీ జీవితంలో జరగబోతుంది. ఎందుకంటే నీ నోటికి అంత శక్తి ఉంది. నువ్వు ఒక విశ్వాసం అయితే, నువ్వు ఒక రక్షించబడినవైతే, నువ్వు నోటితో ఏం పలుకుతావో అది జరగబోతుంది. ఎందుకంటే జీవ మరణములు నాలుగు వశము. కాబట్టి ఈరోజు మనం విశ్వాసంతో మాట్లాడడం నేర్చుకుందాం, విశ్వాసంతో పలకడం నేర్చుకుందాం. అద్భుతాలను మనం చూడబోతున్నాం. మీకోసం చిన్న ప్రార్థన చేస్తాను. మహాపరిశుద్ధుడ యేసయ్య, జీవము కలిగిన తండ్రి, జీవాధిపతి, పరిశుద్ధుడానికి వందనాలు, స్తోత్రాలు. అయా, విశ్వాసంతో మాట్లాడాలని ఈరోజు మీరు మాతో మాట్లాడుతున్న ప్రతి ఒక్క మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. విశ్వాసంతో మాట్లాడి అద్భుతాలు మేము చూడడానికి మీ కృపా సహాయం దయచేయమని యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమెన్. ఈ వాక్యం చేత మీరు దీవించబడ్డట్టయితే ఈ వాక్యాన్ని మీరు అనేక మందితో షేర్ చేయండి. అలాగే ఈ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన సోషల్ మీడియా అకౌంట్స్ను కూడా మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ.